హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి లివర్ కర్రీ అన్నమాట. లివర్ కర్రీ అనేది చాలా స్పైసీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. సో కంపల్సరీ స్కిప్ చేయకుండా నా వీడియో ఫాలో అవ్వండి, చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు 4-5 పడతాయండి, ఎందుకంటే గ్రేవీలా చేస్తున్నాము. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు 2 స్పూన్స్ పడుతుందండి. ఈ పసుపు వేసుకొని మంచిగా ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి అంటేలాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పసుపు వేసినప్పుడు ఎప్పుడు కానీ స్టవ్ తక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోమనుకో పసుపు ఈజీగా మాడిపోతుంది అన్నట్టు. తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ వేసుకోవాలండి. లివర్ వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లివర్ అనేది వాటర్ ముందే యాడ్ చేయదండి, తర్వాత యాడ్ చేస్తాం వాటర్ అనేది. ఇది కాస్త ఫ్రై కానివ్వాలి, మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది, లివర్ కదా. లివర్ అనేది ఫ్రై కావడానికి కొంచెం టైం బాగానే పడుతుంది, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లివర్ కర్రీ. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి దంచిన పేస్ట్ వేసుకోవాలి. ఇది కచ్చపచ్చిగా దంచుకొని వేసుకుంటున్నాము. కచ్చపచ్చిగా దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రోట్లో వేసుకొని దంచుకొని వేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం లివర్ కంటేలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తక్కువ పెట్టుకొని చేసుకోవాలండి, ఎక్కువ పెట్టామనుకో ఈజీగా మాడిపోతుంది అన్నట్టు. సో ఇది కాస్త ఫ్రై కానివ్వాలి. మసాలాన్ని ముందే రెడీ పెట్టుకోవడం వల్ల కుకింగ్ అనేది చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇది వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకు అంటేలాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేయలేదు కానీ వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. సో ఇది కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుందండి, తక్కువ పెట్టుకొని చేసుకున్నా. కొంచెం ఓపిక పెట్టి చేసుకోవాలి. కర్రీస్ ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా తర్వాత తగినంత నీళ్ళు యాడ్ చేస్తున్నాము. లివర్ అనేది తొందరగా ఉడికిపోదు, సో నీళ్ళు కొన్ననే యాడ్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నాము. ఇది నీళ్ళు మొత్తం ఇంకేలాగా మంచిగా కుక్ కావాలి. కుక్ అవ్వడానికి టైం పడుతుంది అన్నట్టు. ఇది ఉడకాలి. మ్యాక్సిమం నీళ్ళు మొత్తం ఇంకిపోతున్నాయి అన్నట్టు, కొద్దిగానే వాటర్ ఉన్నాయి. సో ఇది ఇంకాక మంచిగా తగినంత మసాలా వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ తగినంత గల్లుప్పు వేస్తున్నాము. నెక్స్ట్ తగినంత కారం. కారం అనేది 2 స్పూన్స్ అయినా పడుతుంది, లివర్ కర్రీ కాబట్టి. స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది, నాన్ వెజ్ ఎప్పుడు చేసుకున్నా కూడా. ఈ కర్రీ అనేది అన్నం మీదకైనా బాగుంటుంది, చపాతీ మీదకైనా బాగుంటుంది అన్నట్టు. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసాము. ధనియాల పొడి వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది లివర్ కర్రీ అనేది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేసుకొని మసాలా మొత్తం ముక్కలకు అంటేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మటన్ మసాలా కూడా 2-3 స్పూన్స్ పడుతుందండి, ఎందుకంటే స్పైసీగా చేస్తున్నాం కాబట్టి. ఇది వేసుకొని మంచిగా మసాలా మొత్తం ముక్కలకు అంటేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. మ్యాక్సిమం వాటర్ మొత్తం ఇంకిపోయాయండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది ఆప్షన్ అండి, ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీర యాడ్ చేయకపోయినా ఏం కాదు. మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.